మహాభారత ఇతిహాసంలో కర్ణుడు ఒక వీరుడు, ఒక యోధుడు. దుర్వాస మహర్షి కుంతి భోజని కుమార్తెైన కుంతికి ఇచ్చిన వరప్రభావంతో సూర్యదేవునికి ఆమెకు కలిగిన సంతానమే కర్ణుడు. సూర్యుని అంశాన సహజ కవచ కుండలాలతో జన్మించిన కర్ణుడు సూర్య తేజస్సుతో ప్రకాశించాడు. కుంతీదేవి కన్యగా ఉన్నప్పుడు సూర్యప్రసాదమున పుట్టిన కొడుకే కర్ణుడు. కన్యకు సంతానం తనకు చేటు తెస్తుందని కుంతి ఇతనిని ఒక పెట్టెలో పెట్టి గంగలో పడవేసి ఇంటికి వెళ్ళింది. అది సూత వంశసుడు అతిరథుడు తన భార్య రాధకు ఆ పెట్టె దొరికింది. అందులో ఉన్న బాలకుని చూసి సంతానం లేని తమకు దేవుడు ప్రసాదించిన బిడ్డగా భావించి అతన్ని పెంచసాగారు. కర్ణుడి పెంపుడి తండ్రి అయిన సూతుడు అస్త్ర విద్యాభ్యాసమునకై రాజకుమారులకు ఎల్ల అస్త్ర విద్య కనుపుచు ఉన్న ద్రోణాచారులు సకల విద్యలను నేర్పెను. కానీ మంత్రసహితమైన కొన్ని విద్యాస్త్రములను మాత్రం అతనికి ఇవ్వడానికి నిరాకరించెను. అంతటా కర్ణుడు ఎట్లయినా ఆ అస్త్రాలను గ్రహింపవలెనను తలపున బ్రాహ్మణ వేషము వేసుకొని పోయి పరశురాముని ఆశ్రయించి ఆయన వద్దన సాగముగా అస్త్ర విద్య అభ్యసించి ద్రోణికి ప్రియ శిష్యుడు అగు అర్జునుడి ఎడల మస్తరము కలిగి ఉండెను. కనుక దుర్యోధనుడు ఇతనిని తనకు పరమాప్తునిగా చేసుకుని అంగదేశ రాజ్యాభిషిక్తునిగా చేసెను. ఇతడు బ్రాహ్మణ వేషంతో పరశురాముని యొద్ద విలువిద్య నేర్చుకున్నప్పుడు ఆయన ఈ దొంగతనమును తెలుసుకుని తాను ఉపదేశించిన మహాస్త్రములు ఆయనకి ఆపత్కాలమున ఫలింపకపోయినట్లు శాపము ఇచ్చాను. ఇదిగాక కర్ణుడు విలువిద్య అభ్యసించే వేళ ఒకనాడు ఒక బయల విల్లు సాధన చేయుచూ ఉండగా ఒక బాణము అక్కడ మేయుచున్న ఒక బ్రాహ్మణి ఆవు పెయ్య మీద పడి అది చనిపోయెను. దానికి ఆ బ్రాహ్మణుడు కోపించి కర్ణుడికి సమరోద్రేకమున రథచక్రము పుడమిని కృంగునట్లును ఏ వీరుని గెలవకోరిపోరునో ఆ వీరునిచే అతడు చచ్చునట్లు శపించెను. ఇతడు మహాదాత సూర్యప్రసాదము వలన పుట్టినప్పుడే తాను పడిసి ఉండిన సహజ కవచ కుండలమును ఇంద్రుడు అర్జునుడు మేలుకై బ్రాహ్మణ వేషము దాల్చి వచ్చి తన్ను యాచింపగా అది తెలిసియు వెనుదీయక ఇచ్చివేసెను. కనుకనే అతిదానా తతః కర్ణః అని అంటారు. కర్ణుడు మహాభారతములో ఉన్నతమైన స్థానంతో పాటు ఎన్నో సంక్లిష్టమైన సమస్యలు ఎదుర్కొన్న వ్యక్తిగా పేరు పొందాడు. తన ప్రభువైన దుర్యోధనుని ఆదరణతో మరణించే వరకు రుణపడి ఉండటం, అవమానాలు కూడా పొందిన వ్యక్తి కర్ణుడని చెప్పవచ్చు. కర్ణుడు ఎప్పుడు సంతోషంగా దానగుణంతో ఉండేవాడు. శకుని సలహాలతో విభేదించబడిన కర్ణుడు దుర్యోధని కొరకు తన జీవితాన్ని పణంగా పెట్టిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు. కర్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో 17వ రోజు కర్ణుడు అర్జునుడితో జరిగిన యుద్ధంలో మరణించాడు. కర్ణుడికి ఉన్న దివ్య అస్త్రములు కవచ కుండలాలు అన్నీ పోగొట్టుకొని పరశురాముడు ఇచ్చిన బ్రహ్మాస్త్ర ప్రయోగం మరిచిపోయి తన రథచక్రాలు యుద్ధ భూమిలో చిక్కుకొని తర్వాత మరణం పొందాడు. కర్ణుడు తన సొంత సోదరుడైన అర్జునుడి చేతిలో మరణించగా కర్ణుడి మరణం తరువాత కుంతి యుద్ధభూమికి వెళ్ళింది. పాండవులు ఆ రోజు సాయంత్రం కర్ణుడితో తమకున్న సంబంధం గురించి తెలుసుకున్నారు. మరణించిన కర్ణుడి చివరి కర్మలను కూడా వారు నిర్వహించారు. మహాభారతంలో కర్ణుడి మరణం పుట్టుకతోనే సవాలు, అవమానకరమైన, అన్యాయమైన, ప్రతిభావంతులైన, ధైర్యవంతుడైన కర్ణుడు తన అంతిమ ప్రత్యర్థి అయిన అర్జునుడి చేతిలో మరణించాడు.